జయసుధ 50 ఏళ్లుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె కొడుకు నెహార్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అలరిస్తున్నాడు. 8 సంవత్సరాల క్రితం హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నెహార్ ఇప్పుడు మరోసారి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. నెహార్ 2015లో బస్తీ మూవీతో హీరోగా వెండి తెరపై అడుగుపెట్టాడు. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. నిజానికి ఈ మూవీ రిలీజ్ అయ్యిందన్న విషయమే ఎవరికీ తెలియరాలేదు. థియేటర్లలో సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయింది. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో నెహార్ బాగా డిసప్పాయింట్ అయ్యాడు. 5 ఏళ్ల తర్వాత విలన్గా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 2022లో గ్యాంగ్స్టర్ గంగరాజు సినిమాలో విలన్గా నటించాడు. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ రావడంతో అతడి కెరియర్కి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అయితే ఇప్పుడు హీరోగానే సక్సెస్ కావాలని నెహార్ డిసైడ్ అయినట్లు ఉన్నాడు. అందుకే ప్రస్తుతం హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రికార్డ్ బ్రేక్ అనే టైటిల్ను ఖరారు చేయడం విశేషం. తెలుగులోనే ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని మరో 8 భాషల్లో డబ్ చేయనున్నారని తెలుస్తోంది. మార్చి 8న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీతో జయసుధ కొడుకు హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడో లేదో చూడాలి.